గుంటూరులో మహిళలపై దాడి ఘటనలో నగరంపాలెం సీఐ సత్యనారాయణపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. నగరంపాలెం సీఐ సత్యనారాయణను వీఆర్కు పంపుతూ గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. మహిళను వివస్త్రను చేసి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నగరంపాలెం సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేయడంలో తదుపరి చర్యలు తీసుకోవడంలో సీఐ సత్యనారాయణ విఫలమయ్యారని విచారణలో నిర్ధారణ కాగా ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా మహిళపై దాడి చేసిన మల్లెల మూర్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రమోద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, మరి సీఐపై తీసుకున్న చర్యల పట్ల అప్డేట్స్ ఏమున్నాయి? అయితే ఏదైతే గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన మీద కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి ఐజీపీ సర్వేశ్వర త్రిపాఠి బీఆర్కి పంపిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో కూడా నేరుగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో అతను చేయాల్సినటువంటి విచారణలో తీవ్ర నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అతను బీఆర్కి పంపిస్తున్నట్టుగా కూడా ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉంటారు. అయితే సమాజంలో పోలీసులు అంటే మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొదటి నుంచి పోలీసులకి హెచ్చరించినప్పటికీ కూడా ఒక మహిళపై చేసినటువంటి దాడిలో ఆమె పోలీస్ స్టేషన్ వ్యక్తి నాపై దాడి చేశారు, కేసు కట్టాలి అంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడంతోనే ఆ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కొంత పోలీసులు జాప్యం దర్శించిందని తెలుసుకోవాలి. అయితే ఆ 16వ తారీఖు జరిగినటువంటి ఆ దాడిలో ఆమె తీవ్ర గాయాల పాలైంది. వెంటనే ఆ నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ కట్టినప్పటికీ కూడా వాళ్ళని కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోలేదు. కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే కట్టి వారిని బయటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినటువంటి నేపథ్యంలో అయితే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చాలా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అనేక విధాలుగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కొంతమంది అధికారులు దీన్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నారు. అయితే నిర్లక్ష్యంతో చూపిస్తున్నటువంటి అధికారులపై కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా ఇప్పటికే విఆర్కి పంపించినటువంటి నేపథ్యం. కానీ నగరంపాలెం సిఐ మాత్రం ఇప్పటికీ ఈ యొక్క కేసులో వివరణ తీసుకున్నాను అని ప్రాథమిక విచారణ చెప్పినప్పటికీ కూడా ఆ విచారణలో అయితే ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కూడా ఆ సిఐ సత్యనారాయణ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే అక్కడ పూర్తిగా నిర్ధారణ అయింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బందితో కూడా విచారణ చేపట్టారు. అయితే దీని విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అంటే అతను ఒక 21వ డివిజన్కి సంబంధించినటువంటి సెక్రటరీ, అలాగే జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఆ కార్యకర్త కాబట్టి అతన్ని తప్పించేందుకు జాప్యం జరిగింది అనే దానిపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇటు ఆ మహిళపై దాడి చేసినటువంటి సందర్భంలో ఎంతటి వారినైనా సొంత పార్టీనైనా కానీ ఉపేక్షించకూడదు అని నేరుగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు తప్పించడం వెనక గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆ సిఐగా ఉన్నటువంటి సత్యనారాయణ అయితే వేటు పడింది. అయితే రానున్న రోజుల్లో మాత్రం ఏ అధికారులైనా సరే ఉన్నతాధికారులు మహిళల పట్ల వచ్చే ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు నగరంపాలెం విచారణ అధికారిగా ఇన్ఛార్జిని ఎవరేస్తారనే దానిపై కూడా స్పష్టత రావాల్సింది. అయితే దీనిపై ఈ యొక్క కేసుని కూడా వేరే ఒక అధికారిని నియమించేటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తిగా దీన్ని విచారించిన అనంతరం మరికొంతమందిపై కేసులు పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే 9 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ ప్రమోద్.